కేసీఆర్ దేవుడు, కానీ చుట్టూ దెయ్యాలున్నాయి. లేఖ రాసింది నేనే, కానీ లీకు చేసింది కోవర్టులు. ఇవి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత కామెంట్స్. మొన్నటి లేఖలో అయినా ఇవాల్టి చిట్చాట్లో అయినా పార్టీలో కీలక నేతనే టార్గెట్ చేశారు కవిత. మరి కవిత టార్గెట్ చేసిన ఆ వ్యక్తి ఎవరు? ప్రస్తుతం ఇదే అంశం అటు బీఆర్ఎస్లోనూ ఇటు ఇతర పార్టీల్లోనూ హాట్ టాపిక్గా మారింది. కవిత చెబుతున్న లీకు గ్రీకు వీరులెవరు? కోవర్టు ప్రస్తావన వెనుక లక్ష్యం ఎవరు? విదేశాల్లో సోషల్ మీడియా అంటూ సంధించిన బాణం ఎవరిపైన? కవిత కామెంట్స్ నేపథ్యంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు నేతలు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే స్పందించని పార్టీ యంత్రాంగం మరో నేతకు నోటీసులు వస్తే మాత్రం హంగామా చేసిందని మండిపడ్డారు కవిత. బీజేపీ పార్టీలో విలీన ప్రతిపాదనను తాను తీవ్రంగా వ్యతిరేకించానని స్పష్టం చేశారు. మరి బీజేపీలో విలీనం ప్రతిపాదన బీఆర్ఎస్ పార్టీలో పెట్టిందెవరు? బీజేపీకి దగ్గరగా ఉన్న ఆ బీఆర్ఎస్ కీలక నేత ఎవరు? కేసీఆర్ మాత్రమే తన నాయకుడు అంటున్నారు కవిత. మరి పార్టీలో ఆమె యుద్ధం ఎవరిపై? ఈ ప్రశ్నలకు కవిత ఏం క్లారిటీ ఇస్తారో చూడాలి. మరోవైపు చిట్చాట్లో బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తనను కేసీఆర్ నుంచి దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అధినేత నుంచి దూరం చేస్తే లాభం పొందేది ఎవరో అందరికీ తెలుసన్నారు కవిత. ఎంపీ ఎన్నికల్లో తనను కావాలనే ఓడించారని బ్లాస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడే కుట్రలు మొదలయ్యాయన్న కవిత లేఖను లీకు చేసిన వాళ్ళు ఎవరో పట్టుకోమంటే గ్రీకు వీరులు తన మీద దండెత్తారని మండిపడ్డారు. పార్టీలో ఉన్న కోవర్ట్లను ఎందుకు పక్కన పెట్టడం లేదని ప్రశ్నించారు. తన వ్యాఖ్యల ద్వారా పార్టీతో పాటు అధినాయకత్వాన్ని ఇరుకున పెట్టారు కవిత. మరి కవిత వ్యాఖ్యలపై పార్టీ రియాక్షన్ ఏంటి? ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా?